బాయ్ కరెంట్ ఎప్పుడు వస్తుందో ఏమో. అరే అఖిల్గా ఏమైనా చేయొచ్చు కదరా కరెంట్ రానికే. మమ్మీ నేనేమన్నా కరెంటు అవే నాకేం తెలుసు. అట్లయితేనన్నా బాగుంటుండే, కరెంట్ వస్తుండే ఇంట్లో. ఏం పనికి రాకుండా అయినావు నువ్వు. మమ్మీ నాకు హెల్ప్ చేయాలని ఉంది కానీ ఉబ్బరానికి నాకు ఏం వస్తలేవు మైండ్ లో థాట్స్. చూడరా ఎట్లా ఉబ్బరిస్తుందో, చెమటలుగా ఆరిపోతుంది. మమ్మీ కోసం మేము చేయొచ్చు కదా. మరి నాకు కూడా ఉబ్బరిస్తుంది మమ్మీ, నేనేమో చెప్పాలి నా బాధ. అదే ఏం చేయవు మమ్మీ కోసం. మాట్లాడుతుంటే వెళ్ళిపోతుంది చూడు. అమ్మే ఆడ చూడు ఏం తెచ్చినాడో. బెట్ట పెళ్లి పత్రికలు తెచ్చినావా? అవును మీ పెళ్లి పత్రికలు తెచ్చిన. ఈ పెళ్లి కాలంలో పెళ్లి పత్రికలు మస్తు పనికొస్తాయి కరెంట్ పోయినప్పుడు తెలుసా. ఊపుకో, నువ్వు ఊపుకో, నేను కూడా ఊపుతా. నాన్న నువ్వు ఎంత మంచి నా గురించి తెచ్చినావా? ఏంది? అవును మస్తు భరిస్తుంది. ఏందా ఐడియా? ఏమైంది జగ్గులు ఎందుకు ఇచ్చిన చేతికి? ఏమైంది సైలెంట్ ఎందుకు అయిపోయారు? ఏయ్ ఏంది అగస్త్య ధర్మిష్ట ఏంది అంతా ఎట్లా కొట్టాలి మిమ్మల్ని? అది ఏంది నేను చేస్తాను మీరేగా నీళ్ళలో ఆడిపించింది కాసా. మరి నేనేం చేయలేను. నేను ఈలే జగ్గులు తీసుకొచ్చిరు, చేయలు ముంచమన్నారు, ఇటు చేయలేమన్నారు, ఇట్లా ముఖాన్ని కొట్టుకోమన్నారు. చిన్న పిల్లగాను అయితే నువ్వు ఈ రోజు రోజుకి మమ్మీకి చెప్తా నీ పని. నేను కాదు సౌమ్య. ఎత్తు నీళ్ళంతా కింద పడినాయి. ఏమో భరిస్తుంది మమ్మీ. అవరా అఖిల్గా కరెంట్ అన్ని ఇంట్లో కరెంటు పోదారా? కరెంట్ ఇంట్లో కరెంట్ ఎందుకు పోతుంది మమ్మీ? కరెంట్ ఉంటది కదా వాళ్ళ ఇంట్లో. కదా మన ఇంట్లో ఎందుకు తీస్తారా కరెంటోడు? జాలిదయ లేదా మనకి? అది కూడా కరెక్టే మమ్మీ, ఉండకపోవచ్చు జాలిదయ. నెలకు మనం కరెంటు బిల్లు కడతాము, నల్ల బిల్లు పెడతాం, బోర్ బిల్లు కడతాం, అన్ని మంచి గట్టంగా మళ్ళీ తీసేస్తాడు ఈ కరెంటోడు. మమ్మీ నాకేం తెలుసు మమ్మీ. ఏం తెలుసురా నీకు? కరెంటోడు ఏమైనా తెలుసుంటే ఫోన్ చేయి. ఇబ్బరానికి చచ్చిపోతున్నా నేను. కరెంటోడు మమ్మీ కరెంటోడు నీ తిట్లా నిండనుకో చెవులకేది రక్తం వస్తుంది దానికి. మరి మీ ఇంట్లో కూడా ఇట్లా కరెంటు పోతే ఇట్లనే తిప్పలు పడతారా? అయితే ఇప్పుడే వీడియోకి లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి ఎస్ ఎండాకాలం అని. ఎండాకాలం పార్ట్ 4 ఇంకోటి కావాలంటే అప్పుడు కూడా పార్ట్ 4 అని కమెంట్ చేసేది. ఇప్పుడైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టుకోండి. వీడియో బాగుంటుంది చూడండి. మస్తు భరిస్తుంది. ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ ఉందా? ఉంది, మ్యాచ్ ఉంది సాయంత్రం. అప్పటి వరకు కరెంట్ వస్తుందంటావా? నువ్వు తహసీల్ నోటితో మాట్లాడక అర్థమైందా? అప్పటి వరకు కరెంట్ రాకపోతే కరెంట్ స్తంభానికి లట్కాన్ సార్ నేను అర్థమైందా? ఏమో నాకు డౌటే. అడ్డమైన డౌట్లు నీ మైండ్ లోనే పెట్టుకో, బయట చెప్పకు నాకు. ముందే సాయంత్రం వరకు కరెంట్ రాకపోతే అమ్మో ఇక్కడ కూర్చుని చాలే అరిగిపోతా నేను. ఇంతకీ ఏ టీం సపోర్ట్ నువ్వు? నేనా? ఎస్ఆర్హెచ్. ఎస్ఆర్హెచ్ అంటే సన్ రైజర్స్ హైదరాబాద్. ఆ టీం కి కెప్టెన్ ఎవరు? ప్యాట్ కమిన్స్ సౌమ్య. ఆయన ఎవరు? ఆస్ట్రేలియా టీం కెప్టెన్ ఆయన. అదేంది ఆస్ట్రేలియా ఆయన ఎందుకు పెట్టిరు? ఇది ఇండియా కదా సౌమ్య. ఇది ఇట్లనే ఉంటది, సెలెక్ట్ చేసుకోవచ్చు మనం ఓవర్ పడతాలని కెప్టెన్ ని. ఆయన నువ్వు ఆస్ట్రేలియా ఎందుకు సపోర్ట్ చేసినావు ఇండియన్ అయ్యి ఉండి? అని ఇప్పుడు ఎస్ఆర్ఎస్ టీం కెప్టెన్ కాబట్టి ఆయనకు సపోర్ట్ చేస్తున్నా నేను. ఇండియన్ కెప్టెన్స్ ఎవరు లేరు ఎస్ఆర్ఎస్ టీం కి. ఇండియన్ ప్లేయర్స్ మీద నీకు నమ్మకం లేదా? సౌమ్య నువ్వు పేరు సౌమ్య కాదు సౌమ్య, క్వశ్చన్ బ్యాంక్ అని పెట్టుకోవాలి. ఇన్నిగానో అడ్డమైన క్వశ్చన్లు అడుగుతున్నావు నువ్వు అయితే. బా సర్లే ఈరోజు మ్యాచ్ ఎవరెవరికి? ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ సౌమ్య. ఆర్ఆర్ అంటే రాజమౌళి మూవీయా? ఆర్ఆర్ అంటే రాజస్థాన్ రాయల్స్, రాజమౌళి సినిమా కాదు. రాజస్థాన్ లో అవుతుందా మ్యాచ్? రాజస్థాన్ లో అవుతుంది మ్యాచ్. ఆడ మొత్తం ఎడారి డెజర్ట్ ఉంటది కదా, మొత్తం శాండ్ ఉంటది. ఆడెట్లా ఆడతారు? సౌమ్య సినిమాలలో సీరియల్లో చూపించినట్టు ఆడ మొత్తం ఏం ఎడారి ఉండదు సౌమ్య. సర్లే ఎంత స్కోర్ చేసారు వచ్చు? సౌమ్య కరెంట్ పోయింది, నీకు టైం పాస్ అయితే లేదు, అందుకే నా ముంగడ వచ్చి ఇలాంటి క్వశ్చన్లు అడ్డమైన క్వశ్చన్లు అడుగుతున్నావు కదా. నిన్ను
ఏందమ్మా? అంకుల్ అంకుల్ మీ ఇంట్లో కరెంట్ ఉందా? లేదమ్మా, మా ఇంట్లో కూడా కరెంటు. ఓకే. ఏమైందమ్మా, మళ్ళీ ఎందుకు వచ్చారు? అంకుల్ అంకుల్ ఇప్పుడు వచ్చింది కదా మీ ఇంట్లో కరెంట్. రాలేదని చెప్తున్నాగా కరెంటు. ఎందుకు నన్ను అట్లా సంపదరు? వచ్చినప్పుడు చెప్తా మీ ఇంటి డోర్ కొట్టి. ఓకే. డోంట్ డిస్టర్బ్. అంకుల్ వచ్చిందా లేదా కరెంట్? కరెంట్ అయితే రాలేదు కానీ మీరైతే మా ఇంటికి 10 సార్లు వస్తున్నారు. మీరైతే ఎందుకు కరెంట్ చెప్పు? గేమ్లు ఆడుకోవడానికి ఫోన్ వల్ల కరెంట్ రాలేదు. పడగా ఓకే అంకుల్. కరెంట్ వచ్చిందా? అంకుల్ ఏందమ్మా, ఏం కావాలి? మా ఇంట్లో కరెంట్ ఉందా లేదా అని అడగడానికి వచ్చినావా? అది కాదు అంకుల్, మా ఇద్దరు పిల్లలు ఇట్లా వచ్చిర్రా? ఏంది, ఇద్దరు పిల్లలా? రాలే. ఓకే. ఇదంతా కాదురా అఖిల్గా, పోయి చాయ్ తీసుకురా పో. మమ్మీ ఈ చీటలేసిందా మమ్మీ? ఎండాకాలంలో నన్ను ఛాయ్ తాగుతారా చెప్పు? నువ్వు దమాక్ ఖరాబ్ చేయకు. ఆల్రెడీ నాకు దమాక్ ఖరాబ్ అయిపోయింది. పోయి చాయ్ తీసుకురా పో, చల్లా పడతా. మమ్మీ నిజంగానే దమా ఖరాబ్ అయింది మమ్మీ. ఎండాకాలంలో ఛాయ్ తాగుతారా చెప్పు? బ్రెయిన్ వేడెక్కుతుంది నీకు, అప్పుడు నిజంగా పిచ్చిలేస్తుంది. ఎండాకాలంలో ఛాయ్ తాగుతారా చెప్పు? నేను తాగుతారా? నా కడుపు నీకెందుకో? మమ్మీ వేడైతే వేడైతే నాకైతుంది, నీకెందుకో? మమ్మీ నువ్వు ఇట్లా ఎండాకాలంలో ఛాయ్ తాగి బీపీ లేస్తుంది నీకైతే. గమ్మున పోయి బయట పోయి చాయ్ చేస్తావా లేదా, లేకపోతే ఇంట్లో చేస్తావా? సరే ఇంట్లో ఛాయ్ చేస్తా, బయటకు పోను. ఇంట్లో చేస్తావా? అయితే పాల పాకెట్ తెచ్చుకోపో. ఎక్కడ తిరిగి నన్ను బయటకు పంపించాలనుకుంటున్నావు నువ్వు? అర్థమైంది నాకు. ఈ ఎండలో బయటకు పంపించాలి, నేను మర్చిపోయి రావాలి. ఎండాకాలం ఉండని, వానకాలం ఉండని, చలికాలం ఉండని, నేనైతే చాయ్ తాగుతా. మీరు కూడా చాయ్ తాగుతారా? అయితే కమెంట్ చేయండి. పోయి చాయ్ తెప్పో, నా బీపీ లేపకు. తెస్తుంది ఇక బయటికి పోవాలిగా నేను. నువ్వు అదే కోరుకుంటున్నావు. అరే చల్లగా ఉందిరా మీ ఇల్లు. ఏసీ ఉంది కదరా? అరే మీకు ఎప్పుడు కరెంట్ పోతారా? లేదురా, ఇన్వర్టర్ ఉంది కదా. మంచిగా ఉందిరా. అరే అసలు ఏమైందిరా, ఎందుకు వచ్చినావు ఇంటికి? అరే రావద్దారా మీ ఇంటికి? నీ మీద ప్రేమ ఎక్కువైందిరా, అందుకే వచ్చినా. నా మీద ప్రేమ కూడా ఉందిరా, నేనేమన్నా అమ్మాయినా? అరే అమ్మాయి అయితేనే ఎక్కువ కావాలారా, దోసుగాని రా మాత్రం ప్రేమ ఉండదారా? అరే ఇప్పుడు నీకేమైనా పని ఉందా? ఉందిరా పని. ఇప్పుడు పోతావు పనికి? ఇప్పుడు ఒక 10 నిమిషాల్లో పోతా. మళ్ళీ ఎప్పుడు వస్తావు? అవుతుందిరా, ఒక గంటన్నర అవుతుంది. నువ్వు పోయినప్పుడు ఇంట్లో ఎవరైనా ఉంటారా? లే, ఎవరు ఉండరా. అంటే లాక్ చేసి పోతావా? అవురా, లాక్ చేసే పోతా. అరే ఇల్లు లాక్ చేసేందుకు నేను ఉంటా కదా ఇంట్లో కాపలాగా. నువ్వు ఉండేందిరా కాపలాగా? అంటే ఇల్లు చల్లగా ఉంది కదా అని. అంటే ఇంట్లో దొంగలు పడగల, మళ్ళీ ఎవరైనా వస్తే ఉండాలి కదా, నేను ఉంటా ఇంట్లో. నాకు అర్థమైందిరా, నీకు నా మీద ప్రేమ ఎక్కువైంది. నాతోటి గంటలు మాట్లాడాలనిపిస్తుంది. సరేరా, నీకోసం నా పని ఆపుకుంటా. చెప్పురా. దరిద్రుడికి ఇట్లా అర్థమైందా? మాట్లాడరా, మాట్లాడు. చెప్పు. ఏసీ 19లో పెట్టచ్చు కదా? 19ఆ? ఫోన్లోకి కంట్రోల్ చేద్దాం. చెప్పు, ఇప్పుడు చెప్పు. ఏసీ 16లో పెట్టచ్చు కదా? ఏసీ 16. ఓకే. వీడేంది ఇంకా పోతలేడు? ఇంతగానం ప్రేమ ఎక్కువైపోయింది నా మీద ఈరోజు. ఇప్పుడు 1 గంటలకు వచ్చిండు, 4 అవుతుంది. కానీ మజా వచ్చిండ్రా, మన చిన్ననాటి జ్ఞాపకాలు నాకు గుర్తొస్తుంటే. అరే ఆగిరా, సౌమ్య ఫోన్ చేస్తుంది. నాకెందుకు ఫోన్ చేస్తుంది? ఫోన్ పోనీ ఎందుకులే. ఏమో ఏమన్నా అర్జెంట్ ఉండొచ్చు. ఏం అర్జెంట్ ఉంటుంది చెప్పరా? మాట్లాడదాం. హలో ఆదర్శ్. సౌమ్య. అఖిల్ ఉన్నాడా? ఉన్నాడు, పక్కకే ఉన్నాడు. ఇన్వర్టర్ ఉందా మీ ఇంట్లో? ఇన్వర్టరా? ఉంది. అఖిల్ ఎందుకు వచ్చింది తెలుసా? మా ఇంట్లో కరెంటు పోయింది, అందుకే మీ ఇంటికి వచ్చిండు. ఓ అదే నా మ్యాటరు. ఇందాక నుండి ఇన్వర్టర్ ఉందా, ఏసీ 16లో పెట్టు, కరెంటు పోతుందా అని అడుగుతుండ, అందుకేనా? సరే నువ్వే ఎట్లా అట్లా హ్యాండిల్ చేసే మరి. సర్లే, నేను మాట్లాడతా. ఓకే బాయ్. తెలిసిపోయిందా ప్రేమ. నీకు నా మీద ప్రేమ ఎక్కువైందని నేను నమ్మినా చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలరా. గట్టిగా తాకుతుందేమో.
సో ఇక మీరు చూసిరు కదా ఎండాకాలం అయిపోయింది అయినా సరే ఇంట్లో కరెంట్ రాలేదు ఎట్లా ఎట్లా మేము చెప్పు మీ తిప్పలు చెప్పు మా ఎండాకాలం మస్తు తిప్పలు అబ్బా ఎంత వేడి వేడి అయినా సరే మమ్మీ చాయ్ తాగుతాంటది ఎండాకాలంలో కూడా చాయ్ అయితే తాగుతా ఓకే సో ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ ఏం చేస్తారు ఎండాకాలం పార్ట్ 4 అని కమెంట్ చేయండి ఎందుకంటే పార్ట్ 4 కావాలంటే అందరు అడుగుతారు అన్న వీడియోలు వస్తలేవని అరే నోటిఫికేషన్లోకి పోయి ఆల్ పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్లు వస్తాయి అప్పుడు మా వీడియోలు కనిపిస్తాయి మీకు కాకపోయినా సరే చేయండి పార్ట్ 4 మేము పార్ట్ 4 చేసాం మీరు చేయండి కామెంట్ అండ్ మీరు కూడా ఏమేమి తిప్పలు పడ్డారో చెప్పండి నాకు ఈ ఎండాకాలంలో అంతవరకు ఇక టాటా అండ్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఓకేనా సో అంతవరకు టాటా బాయ్ బాయ్ గుడ్ నైట్ స్టార్ట్ గట్టే మాట్లాడమ్మా నోట్ల నోట్ అన్ని ఆడిచ్చి కరెంట్ వీళ్ళు ఇంకే పాసిపోయింది ఆడి కాసి కట్టి రారే ఏం తెలుసురా నీకు కరెంటు ఉంటే నీకు తెలుసుంటే ఏం తెలుసురా నీకు కరెంటు ఏమన్నా తెలుసుంటే ఫోన్ చేయి మరి ఏం తెలుసురా నీకు మళ్ళీ చెప్తున్నా ఏం తెలుసురా నీకు ఎవరైనా కరెంటు ఉంటే తెలుసుంటే ఫోన్ చేయి మరి ఏం తెలుసా మరి నీకు అట్లయితేనన్నా పనికి వస్తుంటివి ఏం పనికి రాకుండా అయినావు అట్లయితేనన్నా బాగుంటుంది ఇంట్లో కరెంట్ వస్తుంటే స్టార్ట్